ముఖ్యమంత్రి గారేమో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు అరెస్టుల్లో బిజీ. హోంమంత్రి గారేమో సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టడంలో, వారి కులాలు మార్చడంలో బిజీ. డీసీఎం పవన్ కళ్యాణ్ గారేమో సినిమా షూటింగుల్లో, ప్రమోషన్లో బిజీ. ఇలా ఎవరికి వారు సొంత ఎజెండాలతో బిజీ అయిపోతే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. కూటమి ఎమ్మెల్యేలు దాడులు, దౌర్జన్యాలకు దిగుతారు. పచ్చమూకలు అత్యాచారాలకి తెగబడతాయి. రెడ్ బుక్ శాల్యూట్ చేసే పనిలో పోలీసులు బిజీగా ఉంటే ఇక శాంతి భద్రతల్ని పరిరక్షించేదెవరు? పండుగ రోజు సీఎం సొంత జిల్లాలోనే ఒక దారుణం చోటు చేసుకుందన్న వార్త వినాల్సి వచ్చింది. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇంతకంటే దారుణం ఒకటి ఉంటుందా? ఎందుకంటే పోలీసులు ఈరోజు రెడ్ బుక్ సేవలో తరిస్తుంటే పచ్చమూకలు ఏ రకంగా రెచ్చిపోతున్నాయని చెప్పడానికి ఈ దాదాపు 1.5 సంవత్సరానికి మించి దాదాపు 18 నెలల కాలంలో జరుగుతున్నది. ఏం జరుగుతోందంటే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరి పేరు కిషోర్, మహేష్. టీడీపీ నాయకులతో ఉన్నారు కదా కండువా వేసుకొని, మహేష్, హేమంత్. వీళ్ళిద్దరూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. బాగా చూడండి ఒకసారి, వీళ్ళకి టీడీపీ కండువాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారయ్యా అంటే సెప్టెంబర్ 25న చిత్తూరులోని నగరవనం పార్కులో ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమికులు అక్కడ కూర్చొని ఉంటే ఆ పార్కులోకి వెళ్ళి, మేము అటవీ శాఖ సిబ్బంది ఇక్కడ పనిచేసే వాళ్ళం, ఇక్కడ మీకేం పని, ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు, మీ పైన అనుమానం ఉంది, రండి అని లాక్కెళ్ళారు. లాక్కెళ్ళి ఆ అబ్బాయిని కొట్టి అతని మెడలో ఉన్నటువంటి గోల్డ్ చైను లాక్కొని తీవ్ర గాయాలు వచ్చేటట్టుగా కొట్టి ఆ తర్వాత ఏం చేశారంటే ఆ అమ్మాయి మీద వరుసగా ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారు. వీడియోలు చిత్రీకరించారు. ఈ గ్యాంగ్లో కొందరు ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచిక ఆనందం పొందారు. ఆ అబ్బాయి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తే, ఎంత చక్కగా మన టీడీపీ వాళ్ళు కదా, ఏం చేయాలి మనం? ముందుగా ఏం చేశారో తెలుసా? మన దౌర్భాగ్యం సీఎం సొంత జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించి దొంగతనం కేసు పెట్టారు వాళ్ళపైన. ఫస్ట్ దొంగతనం కేసు పెట్టారు టీడీపీ నాయకుల ఒత్తిడితో. ఆ తరువాత ఈ విషయం బయటకు వచ్చి ఒత్తిడి పెరగడంతో వాళ్ళపైన గ్యాంగ్ రేప్ సంబంధించినటువంటి కేసులు పెట్టారు. ఏంటి సార్ ఈ దారుణం? ఏంటి సార్? సీఎం గారి సొంత జిల్లాలో టీడీపీ నాయకులు కండువాలు గప్పుకుని, మనం చూసాం రాప్తాడు 7 గుర్రాలపల్లెలో 14 మంది పచ్చ కీచకులు 9వ తరగతి చదువుతున్నటువంటి బాలిక పైన 14 నెలలుగా ఒకరి తర్వాత ఒకరు సామూహికంగా ఎంత చిత్రహింస చేసి ఆ అమ్మాయిని, ఇక చెప్పడం అంతకంటే చెప్పడం దౌర్భాగ్యం, మన నోటితో మనం చెప్పాల్సి రావడం. ఆ అమ్మాయి గర్భవతి అయిన తర్వాత 9వ తరగతి అమ్మాయి బయటకు వార్త వచ్చింది. ఈరోజు వరకు ఆ బాధితురాలిని ముఖ్యమంత్రి కానీ, డీసీఎం కానీ, మంత్రులు కానీ ఎవ్వరూ పరామర్శించలేదు. బాలిక సదనంలో చేర్చారు. ఓ బిడ్డకు తల్లి కూడా అయిపోయింది. ఆ అమ్మాయి తల్లి ఏమో మతిస్థిమితం లేదు, తండ్రి ఏమో చనిపోయాడు. ఇంత దౌర్భాగ్యం ఎవరికి చెప్పుకోవాలి? ఆడపిల్లలపైన చెయ్యేస్తే కన్నేసిన వాడు భవిష్యత్తులో మళ్ళీ చెయ్యి వేయకుండా నేను చూస్తాను అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడగడానికి ప్రయత్నించారు రాష్ట్ర ప్రజలు. సార్, పవన్ కళ్యాణ్ గారు సీఎం సొంత జిల్లాలో అటవీ శాఖ అధికారులం అంటూ బెదిరించి టీడీపీ మోక గ్యాంగ్ రేప్ చేశారు సార్. 2029లో జగన్ అధికారంలోకి రాగానే ఫస్ట్ ఇష్యూ ఇదే టేకప్ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి సమాధానం. రోడ్డెక్కి ఆందోళన చేస్తా, పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఇది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, రాప్తాడు సమీపంలోని 7 గుర్రాలపల్లెలో 9వ తరగతి బాలికపై 14 మంది టీడీపీ నేతల పుత్రరత్నాలు నెలల తరబడి గ్యాంగ్ రేప్ చేశారు సార్. ఆ అమాయకురాలు ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి కూడా అయింది సార్. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ కనీసం ఆ బాధితురాల్ని పరామర్శించలేదు సార్. 2029లో జగన్ సీఎం అయ్యాక మేమందరం గుంపుగా వెళ్ళి ఆ బాలికను పరామర్శిస్తాం, న్యాయం చేయాలని జగన్ని డిమాండ్ చేస్తాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు,
ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసి చంపి కాలువలో పడేస్తే ఇప్పటి వరకు కనీసం డెడ్ బాడీ తీసుకురాలేదు సార్ ఈ ప్రభుత్వం. 2029లో జగన్ సీఎం అయిన వెంటనే చలో ముచ్చుమరి యాత్ర నిర్వహిస్తాము, కనీసం డెడ్ బాడీ తీసుకురాలేని దౌర్భాగ్యపు జగన్ ప్రభుత్వం అని ఆందోళన చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్. సార్ పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి తల్లి తన కూతురికి న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారు సార్, కనీసం ఆ తల్లికైనా న్యాయం చేయండి సార్. 2029లో అంటే 2019లో ఈ కేసును టేకప్ చేసింది నేనే, 2029లో మళ్ళీ టేకప్ చేయబోయేది నేనే. అంటే 2029 వరకు మీరేం చేయరా సార్? ఎందుకు చేయను? చంద్రబాబుకు సపోర్ట్ చేస్తా. ఈ రాష్ట్రంలో అత్యాచారాలు జరిగినా హత్యలు జరిగినా జగన్ సీఎం అయ్యేంత వరకు మాట్లాడకుండా వెయిట్ చేస్తా. అసలు మనం పవన్ కళ్యాణ్ ఎందుకు అడగాలి ఈ ప్రశ్నలు? ఈ రాష్ట్రంలో మహిళలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తానని ప్రామిస్ చేసింది ఆయనే కదా. ఆ ప్రామిస్ను నిలబెట్టుకుంటారేమోనని ఆశపడ్డాం. బ్యాడ్ లక్, ఆయన చేతులు ఎత్తేశారు. ఒకటి మాత్రం నిజం, ఈ రాష్ట్రంలో హోంశాఖ అట్టర్ ఫ్లాప్ అని పవన్ కళ్యాణ్ అన్నారు. కాస్తో కూస్తో ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క నిజం ఇదే కావచ్చేమో. నేను ఒక పేపర్ క్లిప్ చూపిస్తా, అది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో హోంమంత్రి ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యారో, శాంతి భద్రతలు ఎంత దారుణంగా గాడి తెప్పాయో మీకే అర్థమవుతుంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్సే సార్. వందలాది పేపర్ క్లిప్స్ ఒక్కసారిగా వేయలేక కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మీకు చూపిస్తున్నా. వందలాది పేపర్ క్లిప్స్, వందలాది సంఘటనలు ఒకేసారి చూపించలేక, చూపించేంత సమయం లేక కొన్ని మాత్రమే. ఏంటిది? హైకోర్టు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీసు బలుపుపై హైకోర్టు ఫైరు. సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టుపై సిబిఐ దర్యాప్తు. సాక్షిపై కక్ష సాధింపు. అటవీ సిబ్బందిపై తప్పతాగి శ్రీశైలం ఎమ్మెల్యే దాడి. కప్పం కడతారా, కంపెనీ మూసేస్తారా? మంత్రి గారు, సవిత గారు, కప్పం కడతారా, కంపెనీ మూసేస్తారా? ఇది వేరే కంపెనీ. లారీకి 1000, నెలకు 1.5 కోట్లు. యూబీ బీరు కంపెనీకి ఎచ్చర్ల ఎమ్మెల్యే ముఠా అల్టిమేటం అట. దళిత యువకులపై సిఐ దాష్టీకం. మంత్రి సవిత దాటికి కియో మొరో. ఆ కియా ఉంటుందో పారిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. రెగ్యులర్గా దాడి, వాళ్ళ మీద రెగ్యులర్ దాడి అయిపోయిందా? ఇంకా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులుం. కియా కాంట్రాక్ట్లన్నీ మాకే. మంత్రి సవిత గారు మేడంకి ఇక్కడ దాడి చేయడం వచ్చు, అనుచరులను తీసుకెళ్ళి తరువాత కొన్ని దాన్ని ఏమంటారు పిల్లర్స్ని, ఊచల్ని పట్టుకుని ఇవే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టింది, ఇక్కడే ఓపీ తీసుకోవాలి, ఇక్కడే ఆపరేషన్ చేయాలి అని మేడం గారు వీడియోలు చేసి వదిలిపెడతారు. కియా మీద మాత్రం చాలా స్ట్రాంగ్గా దాడి చేస్తారు, బాగా చేస్తారు. రైట్. ఇంకా నిత్యం మహిళలపై, పోర్టు సిబ్బందిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి. నిత్యం మహిళలపై లైంగిక దాడులు, టీడీపీ నాయకుల దాష్టీకం, గ్యాంగ్ రేపు, మోసం చేశారు సరే డబ్బులు ఇప్పిస్తాం. ఇది నేను చెప్పిన 7 గుర్రాలపల్లె బాలిక ఘటనలో అమ్మాయికి డబ్బులు ఇస్తామని బేరసారాలకి దిగారు. పచ్చముక్క, సిగ్గుపడాలి. ఒక్కరెళ్ళి ఆ బాలికను పరామర్శించారా? ఏమైపోయారు చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు? ఏమైపోయారు మన డీసీఎం గారు? కనీసం ధైర్యం చెప్పారు ఆ బాలికకు? చేసిందంతా మన టీడీపీ మూకలే కదా. నెక్స్ట్, ఇట్లాంటివి 1 కాదు 2 కాదు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు, టీడీపీ నేత గాజుల రాసలీలలు, వీళ్ళ రాసలీలలు, వీళ్ళ యొక్క దాడులు, దౌర్జన్యాలు ఎన్ని చెప్పాలి? హోంశాఖ ఇంత దారుణంగా ఫెయిల్ అయితే రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరగదా? ఖచ్చితంగా పెరుగుతుంది. 2023-24 నేరాల సంఖ్య ఎలా ఉంది? కూటమి అధికారంలోకి వచ్చాక అంటే 2024-25లో ఆ నేరాల సంఖ్య ఏ స్థాయిలో పెరిగిందన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇది రాష్ట్రంలో నేరాల పెరుగుదల జూలై 2023, జూన్ 2024 వరకు ఎలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. నెక్స్ట్ జూలై 2024, జూన్ 2025 మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని హోంమంత్రి గారి సారథ్యంలో ఎంత చక్కగా నిర్వర్తిస్తున్నారనడానికి ఇవే సాక్ష్యాలు. సీరియస్ ఆస్తి నేరాలు గతంలో అంటే 2023-24లో 267 జరిగితే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విజనంతో ఆయన చేసినటువంటి శాంతి భద్రతలకు ఆయన చేసిన కృషి ఫలితంగా 267 నుంచి 361కి అంటే 35% పెరిగింది. అంతే, పెద్దగా ఏం పెరగలేదు.
సైబర్ క్రైమ్స్ 2248 గతంలో చంద్రబాబు నాయుడు గారి విజన్తో, పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టితో, హోంమంత్రి గారి పర్యవేక్షణలో 2955కు పెరిగింది. కేవలం 31% పెరిగింది. సంతోషపడాలి కదా మనం, గొప్పగా చెప్పుకోవాలి కదా ఈ ప్రభుత్వం గురించి. మంచి ప్రభుత్వం ఇది. మాదక ద్రవ్యాల కేసులు 1636, ఇప్పుడు చూస్తే 1976, 21% పెరుగుదల. లాభాపేక్ష కోసం హత్యలు 51 గతంలో. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 55కి జస్ట్ 4 పెరిగాయి, 8% మాత్రమే పెరిగింది. కాబట్టి పెద్దగా పెరిగినట్టు ఏం కనబడట్లేదు. ఇంకా పెరగాలని అనుకుంటున్నారో ఏమో. శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి పోలీసులు, హోంశాఖ రెడ్ బుక్లో తరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే కేసుల తీవ్రతను బట్టి. చెప్తా కేసుల తీవ్రత కూడా నేను చెప్తా. తరువాత డెకాయిట్ 33, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 38, 15% పెరిగింది. కేసుల తీవ్రత అన్నాను కదా సార్, ఒకసారి చూడండి సార్. ఇది 6వ నెల జూన్ నాటికి ఉన్న లెక్క. నా దగ్గర ఉన్న లెక్కలు జూన్ నాటికి టీడీపీ కూటమి ఏడాది పాలనలో జరిగినటువంటి హత్యలు, అత్యాచారాలు జూన్ నాటికి ఉన్నటువంటి లెక్క ఒక సంవత్సరానికి. ఈ సంవత్సరంలో మొత్తం 380 హత్యలు జరిగాయి. రికార్డుల ప్రకారం 380 హత్యలు. వీటిలో రాజకీయ హత్యలు 17, అనుమానాస్పద మృతులు 16, బాలికలు మహిళలు 9, పురుషులు 7. అత్యాచారాలు ఇప్పుడు చెప్పాను కదా, పచ్చమూకలే ఉన్నారు ఎక్కువగా, వాళ్లే రెచ్చిపోతున్నారు ఎక్కువగా. అత్యాచారాలు 187, హత్యాచారాలు 15. ఎవరో మొన్న ఎప్పుడో అత్యాచారాలు నగల మళ్ళీ హత్యాచారాలు ఏంటి, వీడికి చదవడం రాదు అని కామెంట్స్ నాకు ఇంకా మెసేజ్లు పంపిస్తున్నారు. అందుకే అత్యాచారాలకి తేడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పించే చదువులో కనీసం ఈ జ్ఞానం కూడా ఉండదు. ఈ జ్ఞానం కూడా లేని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అందుకే క్లియర్గా చెప్తున్నా, అత్యాచారాలు 187 ఏడాది పాలనకే, జూన్ నాటికి. హత్యాచారాలు 15. ఇంకా ఆ సంఖ్య ఈ 6 నెలల కాలంలో, ఈ 4 నెలల కాలంలో ఎంత పెరుగుంటుందో మీరే ఆలోచించండి. ఇది పవన్ కళ్యాణ్ గారు 31,000 మంది అమ్మాయిల్ని వాలంటీర్లు కిడ్నాప్ చేసి, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి, మహిళల్ని అక్రమంగా రవాణా చేసి 34,000 మంది మిస్ అయిపోయారు, 31,000 మంది మిస్ అయిపోయారు. నాకు కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయని చెప్పారు. ఆ నిఘా వర్గాలు ఏం సమాచారం ఇవ్వలేదు. పెద్దగా ఏం క్రైమ్ రేటు జరగలేదు. ఈ రాష్ట్రంలో అంతా జగన్ పరిపాలనలో బాగుందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చాలా క్లియర్గా సర్టిఫికేట్ ఇచ్చేసింది. అంటే వీళ్ళ దుష్ప్రచారానికి సరైన సమాధానం కేంద్ర హోంశాఖ చెప్పింది. నిన్న కేంద్ర హోంశాఖే సమాధానం చెప్పింది. మరి మిస్ అయిపోయినటువంటి అమ్మాయిలు ఏమైపోయారు? ఎవరైనా వెనక్కి తీసుకొచ్చారా? ఒక్కరినైనా తీసుకొచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారా? చేయలేదు. ఈయన చేయగలిగింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ, 2.5 లక్షల మంది ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థను శాశ్వతంగా సమాధి చేయగలిగారు ఒక్క అబద్ధంతో. దానిని పాతి పెట్టేశారు ఒక్క అబద్ధంతో. ఈ అబద్ధాలన్నీ ఇప్పుడు పటాపంచలైపోతున్నాయి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువై ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యాచారాలు, ఎన్ని దాడులు, ఎన్ని దౌర్జన్యాలు, ఆఖరికి పరిశ్రమలు కూడా పారిపోయే స్థాయికి. కియానైతే వదిలిపెట్టడం లేదు మనం. ఇప్పుడు కియా కాదది, కియో మొరో అంటోంది. ఈ దాడులేంటి, ఈ దౌర్జన్యాలేంటి? వీళ్ళ పాలన ఇలాగే ఉంటే నేరస్తులకు అది పండగేనా? రైట్. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. సార్ శేఖర్ రెడ్డి గారు, 2023లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఎన్సీఆర్బీ రిపోర్ట్ వెల్లడిస్తోంది. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి చేసిన దుష్ప్రచారం ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి? సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ప్రచార సభల్లోనే కాకుండా ప్రెస్ మీట్ల ముందు కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. రాష్ట్రంలో వాలంటీర్ల వల్ల మహిళలు మొత్తం అదృశ్యం అయిపోవడమే కాకుండా మహిళలని
ఎక్కడికైతే విదేశాలకు అమ్మేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు సార్. కానీ ఎన్సీఆర్బి ఈరోజు ఏం చెప్పింది సార్? దేశం మొత్తం మీద రికవరీ రేట్ సార్, దేశం మొత్తం మీద రికవరీ రేటు దొరికే వాళ్ళల్లో 85.7% మందికి అడ్రస్ లేకుండా పోయారంట సార్, మిస్సింగ్ అయిన వాళ్ళలో. కానీ రాష్ట్రంలో 54% మందిని అప్పటికప్పుడే వెనక్కి తీసుకొచ్చారు అని చెప్పి ఎన్సీఆర్బి డేటా ఇచ్చింది. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అంటే తప్పయ్యా పవన్ కళ్యాణ్, 30,000 మంది మహిళలు మిస్ కాదు అని చెప్పేసి ఎన్సీఆర్బి ఇచ్చింది సార్. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ వాలంటీర్లో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకి, వాలంటీర్లుగా పనిచేసేటువంటి సోదరులకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది జనసేన మిత్రులే ఆలోచన చేయాలి సార్. ఎంత తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రాన్ని ఎంత తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చారనేది కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఏదైతే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు సార్, రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి, రాష్ట్రం మరో బీహార్ లా మారిపోయింది, రౌడీలకు అడ్డగా మారిపోయిందని. కానీ వాస్తవాలు చూస్తే సార్, రాజకీయ ముసుగులో 2024 జూన్ 4 తర్వాత టీడీపీ వాళ్ళు రాజకీయ ముసుగులో రౌడీజం ఎలా చేశారు అన్నానికి ఒకటి రెండు చిన్న ఉదాహరణలు సార్. అధికారంలోకి వచ్చిందే తడవుగా పోలీసులు అందరికి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, ఏమి ఇన్స్ట్రక్షన్స్ అయ్యా అంటే, మా వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఇళ్లను పగలగొట్టేస్తారు, మీరు చూస్తూ ఉండాలి, వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తారు, మీరు చూస్తూ ఉండాలి, వాళ్ళని కత్తులతో పొడుస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉండాలి, కర్రలతో చితక బాదుతూ ఉంటారు, మీరు చూస్తూ ఉండాలి. కానీ ఎలాంటి చర్యలు చేపట్టడానికి లేదు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుంది అని చెప్పి ఒక హింట్ ఇచ్చారు సార్. హింట్ ఇచ్చిన తర్వాత ఆగారా? 1-2 చిన్న ఉదాహరణలు సార్. 6/8/2024 సార్, బీసీ యువకులపై టోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి దాష్టికం ఏం చేశారంటే సార్, వాల్మీకి సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులని కర్రలతో చితకబాది కాళ్ళు పట్టించుకున్నాడు ఎమ్మెల్యే. మరి లా అండ్ ఆర్డర్ ఏం చేసింది? సార్ 21/9/2024 పంతం నానాజీ సార్, కాకినాడకు చెందినటువంటి ఎమ్మెల్యే, ఒక వైద్యుడి పైన నిష్కారణంగా చేసుకున్నారు సార్, దళిత డాక్టర్ మళ్ళీ చేయి చేసుకున్నారు సార్. మరి ఏమైంది సార్ ఇదంతా? 9/6/2024 సార్, అధికారంలోకి వచ్చిన కొత్తలో సార్ 9/6/2024 మంగళగిరి నియోజకవర్గం పెదబట్లపూడికి చెందినటువంటి మా సోషల్ మీడియా కార్యకర్త సార్ రాజ్ కుమార్ చితకబాది మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు సార్. అందరూ చూశారు తర్వాత, అందరూ చూశారు. కానీ ఏమైంది? ఇంకోటి సార్ 11/9/2025 కృష్ణా జిల్లా మొన్నే సార్ మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన ఒక గిరి అనే యువకుణ్ణి జనసేన సైకోలు, జనసేన ఉన్మాద సేన చితకబాది మోకాళ్ళ మీద నించోబెట్టారు సార్. ఏం చేశారు సార్ వాళ్ళని? ఏం చేస్తుంది లా అండ్ ఆర్డర్ సార్? హోంగార్డు ఏదైతే 25/8/2025 సార్, ఒక హోంగార్డు పై జనసేన నాయకుడు భౌతిక దాడి, పోలీసు మీద దాడి సార్. 1/8/2025 సార్, కానిస్టేబుల్ పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి సోదర సమానుడైనటువంటి మదన్ భూపాల్ రెడ్డి చంప చెలిమనిపించారు సార్ పోలీస్ కానిస్టేబుల్. మహిళా హోంమంత్రి సారథ్యంలో మహిళలైనా సరే హ్యాపీగా ఉన్నారా? వాళ్ళకి మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే సార్, మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మచ్చుమరి బాలిక దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు చిత్తూరులో జరిగినటువంటి బాలిక మీద దాష్టికం వరకు ఇన్ని అత్యాచారాలు జరిగితే మహిళా హోంమంత్రి ఏనాడైనా జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి రివ్యూ చేయడం గానీ, ఏదైతే బాధిత కుటుంబాలను పరామర్శించడం గానీ, శిక్ష పడేలా చూడటం గానీ ఇవేమీ చేయకుండా మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా మిత్రుల మీద మాట్లాడుతుంది. మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియా మిత్రుల యొక్క కులాలను మొత్తాన్ని రెడ్డి కులానికి అంటగట్టేదా మాట్లాడుతుంది. ఇవి కాకుండా సార్ మీడియా ముందు కూర్చొని మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రీతమ నాయకులు తిట్టడం కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది? రాష్ట్రంలో ఈ రోజు గుడి దగ్గర, బడి దగ్గర, ఇంటింటిది, వీధికి బెల్ట్ షాపులు పెట్టారు సార్. బెల్ట్ షాపులు పెట్టి మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై పారిస్తా ఉన్నారు. దాంతో యువత మొత్తం మద్యం మత్తులో నేరాలకు అలవాటు అయిపోయి ఈ రోజు అయిపోతా ఉంది రాష్ట్రం బీహార్ ఆంధ్రప్రదేశ్, ఈ రోజు అయిపోతా ఉంది రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్. మరి దీని గురించి ఆలోచన చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిందే తడవుగా సార్ అప్పటికప్పుడు గంజాయిని నిర్మూలించడం కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి ఎక్కడికక్కడ పట్టుకుంటూ ఎక్కడికక్కడ ఏదైతే నేరగాళ్ళు ఉన్నారో నేరగారు అందరినీ జైలుకు పంపించడం జరిగింది.
వందల వేల ఎకరాల్లో పంటని ధ్వంసం చేయడం జరిగితే రాష్ట్రాన్ని మొత్తం గంజాయి ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఈ రోజు ఎక్కడ సార్ ఆ స్పెషల్ టాస్క్ ఫోర్స్? రాష్ట్రం మొత్తం మీద గంజాయి కిరాణా షాప్ లో దొరికే అంగడి సరుగ్గా మారింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాల సంఖ్య డబల్ అయిపోయింది. మరి ఎక్కడున్నారు? చట్టాలు చేయాల్సినటువంటి చట్టసభ సభ్యులే సార్, అంటే ఎమ్మెల్యేలే సార్. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే ఏం చేశాడు సార్? అటవీ శాఖ సిబ్బంది మీద తప్పతాకి బీభత్సంగా వాళ్ళ మీద దాడి చేస్తే అతని మీద చర్యలు లేవు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ఐఏఎస్ స్థాయి అధికారుల మీద నీచంగా మాట్లాడితే వాళ్ళ మీద చర్యలు లేవు. కానీ నేరాల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. చాలా హ్యాపీగా ఉంది రాష్ట్రం అంతా. ఒక పండుగ వాతావరణం జరుపుకుంటోంది అన్నట్టుగా చెప్తుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. సార్, పండుగ వాతావరణం ఎవరికి ఉందంటే రాష్ట్రంలో ఎవరైతే బెదిరింపులకు దిగుతున్నారో వాళ్ళకి పండుగ వాతావరణం ఉంది. ఎవరైతే హత్యలు చేస్తున్నారో వాళ్ళకి పండుగ వాతావరణం ఉంది. ఎవరైతే బలవంతపు వసూలు చేస్తున్నారో వాళ్ళకుంది. ఎవరైతే రౌడిజం చేస్తున్నారో వాళ్ళకుంది. ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళకుంది. ఎవరైతే సైబర్ నేరాలు చేస్తున్నారో వాళ్ళకుంది. ఎవరైతే అక్రమ కేసులు బనాయిస్తున్నారో వాళ్ళకి పండుగ వాతావరణం ఉంది సార్. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ స్థాయికి క్షీణించడం వల్ల ఈ రోజు మహిళలు తిరిగే పరిస్థితి లేదు సార్. గ్రామాల్లో, నేను ఒక పల్లెటూరు రోడ్డుగా చెప్తున్నాను సార్, గ్రామాల్లో ప్రతి ఊర్లోనూ బడ్డీ షాపుల దగ్గర కూడా మద్యం దొరుకుతా ఉంది. అక్కడికక్కడ తాగుతా ఉన్నారు రోడ్ల మీద. సాయంత్రం అయితే మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తాగిన మైకంలో మహిళలు రోడ్డు మీద పోతుంటే వాళ్ళ భద్రత ఎక్కడ సార్? ఓవరాల్ గా నేరస్తులకి పండగ, ఇది మనలాంటి వాళ్ళకి కాదు వాళ్ళకి పండగ ఈ ప్రభుత్వంలో అన్నట్టుగా ఉంది. పాషా గారు ఏం సార్ 2020 ఈ ప్రభుత్వంలో సామాన్యులకి, ఈ ప్రభుత్వంలో మహిళలకి పండగలేదు సార్. నేను చెప్పినట్టుగా వాళ్ళకి పండగ ఉంది సార్, దుర్మార్గులకు పండగ ఉంది. రైట్ పాషా గారు, అసలు నేరస్తులకి పండగ ఏంటి? నేరస్తులు కూడా పండగ చేసుకుంటారా? అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి క్రైమ్. అవును, క్రైమ్ రేటు అన్నది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగింది అన్న టాపిక్ మీద మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం. అవును, ముందుగా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాను, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ముందు మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ గారు 33,000 మంది ఆడవాళ్ళు మాయమయ్యారు కేవలము వాలంటీర్ల వల్ల. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ వాలంటరీ వ్యవస్థ అన్నది తప్పు. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల క్రైమ్ రేటు పెరుగుతున్నది, మహిళల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి మధ్యాహ్నం పూట తలుపు కొట్టి ఇండ్లలోకి వెళ్తున్నారు అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడారు. నేను ఆ స్థితికి దిగజారలేను. సరే, ఏదేమైనా కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు రెండోసారి అబద్ధమని రుజువయ్యాయి. మొదటిసారి అసెంబ్లీలో రుజువయ్యాయి. వాళ్ళే చెప్పారు, లేదండి 33,000 మంది కాదు 145 మంది అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఈరోజు మళ్ళీ ఒకసారి రుజువైంది. ఏం రుజువైందంటే, నేషనల్ లెవెల్లో దేశం మొత్తంలో పిల్లలు అంటే ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళని ఇంటికి చేర్చడంలో నేషనల్ లెవెల్లో పర్సంటేజ్ 54%. ఉదాహరణకి 100 మంది మాయమైతే 54 మందినే మళ్ళీ ఆ కుటుంబాలకి చేర్చగలిగారు. ఇది నేషనల్ డేటా, ఇది దేశవ్యాప్తంగా 54%. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 85.7%. 85.7%. పవన్ కళ్యాణ్ గారు సాక్షి టీవీ చూస్తే దయచేసి ఈ డేటాని రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలంటే మర్చిపోతారు ఆయన. ఈ రోజు సక్సెస్ మీట్ లో ఉన్నారు. సరే, ఏదో ఒక రోజు లేదంటే ఆయన చేతి కింద ఎవరు ఉంటారు కదా సార్, మీ ఆశే గానీ ఆయన చూసే ఛాన్సే లేదా? సరే, అయినా కూడా ప్రజలు చూస్తే సరిపోద్ది. 2029లో సమాధానం చెప్పవలసింది ప్రజలే కాబట్టి ప్రజలు చూస్తే సరిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి వాలంటరీ వ్యవస్థ. సార్, వాలంటరీ వ్యవస్థకి వెన్నుపోటు క్రైమ్ అని చెప్పేసి పేరు చెప్పి దాని తర్వాత లేదు నేను వాలంటరీ వ్యవస్థని నేను కాపాడుతాను, 5,000 ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను 10,000 ఇస్తాను అని చెప్పేసి వెన్నుపోటు అనగానే జనరల్గా చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. ఇక్కడ అది పేటెంట్ రైటే, ఈయన కూడా యాడ్ అయ్యాడు. ఇప్పుడు వెన్నుపోటు అన్నది పొడవడం జరిగింది. వాలంటరీ వ్యవస్థని పూర్తిగా నాశనం చేసేసిండు పవన్ కళ్యాణ్ గారు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆడినటువంటి గేమ్. ఆడవాళ్ళని ముందు పెట్టి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మాయమైపోతున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఒక భయాన్ని తీసుకొచ్చి ఒక గేమ్ ఆడి ఓట్లు వేయించుకున్నాడు. ఓట్లు వేయించుకొని మొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆయన ఒక ప్రామిస్ చేశారే, ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాను అని చెప్పారు కదా పబ్లిక్ మీటింగ్లో. సార్, ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూడడం పక్కన పెడతాం సార్. ముచ్చుమరిలో ఆ బాలిక మాయమైంది. అవును,
కృష్ణానదిలో పడేశారు కదా, ఆ శవాన్ని వెతికి తీసుకొచ్చే దమ్ము ధైర్యం లేనటువంటి వ్యక్తి మాట్లాడడం ఏముంది సార్, నాలికకి బొక్క ఉండదు, 100 మాట్లాడొచ్చు. సరే ఆ శవాన్ని పక్కన పెడతాం. మీరు వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా? లేదు, వెళ్ళా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? మాట్లాడలేదు. కానీ ఆయన కోపం ఎక్కడొస్తుంది? ప్రభుత్వ అధికారులను ఏమన్నంటే నేను ఊరుకోను అంటాడు. కానీ ఈయన ఎమ్మెల్యే గారి భర్త గారు జర్నలిస్ట్ అని ఏమంటే అది అనవచ్చు. జర్నలిస్ట్ తాటలు ఇస్తాడంట. ఎవరు? ఎమ్మెల్యే గారి భర్త గారు, ఆయన పార్టీకి సంబంధించిన ఒక మహిళా ఎమ్మెల్యే భర్త గారు. ఓకే, ఆయన మాత్రం అనేయొచ్చు. అది విని మన పవన్ కళ్యాణ్ గారు తరిస్తారు. జర్నలిస్టులు అంటే అంత చిన్న ముచ్చుమరి బాలిక ఇన్సిడెంట్ జరిగినప్పుడు బ్రో సినిమాలో బిజీగా ఉన్నారు. అయితే వెంటనే పరిగెత్తాలా ఏంటి? మీరు అప్పుడైతే ఎలక్షన్ ముందు చెప్పారు సార్. ఆయన చెప్తున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వ్యాపారాలు చేయొచ్చు, మేము వ్యాపారాలు సినిమాలు చేయకూడదని. బిజీగా ఉన్నారు సినిమాల్లో. సార్ ఒక విషయం చెప్తాను. సరే సినిమాలలో బిజీగా ఉండడం తప్పు కాదండి. పోతారు, నెక్స్ట్ 2029లో వెళ్తారు సార్. ఎలక్షన్లకు ముందా? ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనుకోండి, అప్పుడు వెళ్తారు. ఏముంది సార్, మోసము ఎప్పుడైనా వెళ్లాల్సిందే కదా, వెళ్తారు. కొంచెం అదే చెప్తున్నాను, మోసం. పవన్ కళ్యాణ్ గారు గెలిచింది 33,000 అమ్మాయిలు మాయమైపోయారు అని చెప్పి ఇంకొక కేసు మీద గెలిచారు, సుగాలి ప్రీతి అని చెప్పేసి. నిజంగా సుగాలి ప్రీతి గారి తల్లి గారికి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముఖం చూపించుకునే స్థితిలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. ఇదొకటి. ఇక నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం సార్. చంద్రబాబు నాయుడు గారు మహిళా జనోద్ధారకుడు. అవునా? రాసి పెట్టుకోండి, మీరు మళ్ళీ మర్చిపోతారు. స్పెల్లింగ్ మిస్టేక్. ఆయన పుట్టిందే మహిళల కోసం. ఆయన చెప్పిన మాట ఒకసారి చెప్తాను, ఒకసారి ఇది వినండి. నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా. ఓకే, గ్యాప్ తీసుకున్నారు. మీరు నిర్భయంగా ఉండొచ్చు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, నాకు మీ మీద ఎక్కడా లేని అభిమానం. ఇప్పుడు కాదు, 30 ఏళ్ళ నుంచి ఇదే పని చేస్తున్నా. ఇక నేను ఇంకా ముందు వినిపించలేను. ఎందుకు వినిపించలేనంటే, అభిమానం ఉన్నాక కూడా 187 మంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరిగితే చంద్రబాబు నాయుడు గారు అత్యాచారాల మీద మాట్లాడరు. అవును, 5 నెలల బాలిక మీద చెప్పకూడదు, అది వయసే కాదు, జరిగితే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడరు. ఒక 8 సంవత్సరాల ఒక బాలికని అత్యాచారం చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో పడేస్తే చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడరు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఈ నీచులు, నికృష్టులు ఈరోజు ఆడవాళ్ళని దారుణంగా అత్యాచారాలకు గురి చేస్తే మాట్లాడరు. ఆయన ఎమ్మెల్యేలు మహిళలు కనిపిస్తే చాలు ఎంత దారుణంగా మారిందంటే, కట్టెకి చీర కట్టినా కూడా వదిలిపెట్టేటట్టు లేరు. ఆ దుస్థితిలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడారు. తిరుపతి చంద్రబాబు నాయుడు మంత్రి గురించి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఎవరో మాట్లాడారు కదా ఈ మధ్య. అదే సార్, అదే తిరుపతి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇక ఆయన వీడియోలు అయితే వచ్చినాయి, పవన్ కళ్యాణ్ చాలా వచ్చినాయి. నేను అనేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల గురించి మాట్లాడారు, కానీ ఆయన మాట్లాడేది కేవలం ఒకటే, మైక్ పట్టుకొని అంతా సవ్యంగా ఉంది, మీరు కళ్ళు మూసుకోండి. పిల్లి పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది కదా, కళ్ళు మూసుకోండి, నేనున్న 30 ఏళ్ళ నుంచి ఇదే చేస్తున్నా, రాబోయే 30 ఏళ్ళు నేను ఇదే చేస్తా, మీరు మాత్రం కళ్ళు మూసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇక అందరి గురించి మాట్లాడి వంగలపూడి అనిత గారి గురించి, గౌరవనీయులు హోంమంత్రి గారికి మాట్లాడడం బాగుండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి కళ దిశా చట్టం. వేరే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే నా రాష్ట్రంలో ఆడబిడ్డలకి ఈ సంఘటన జరగకూడదు అని చెప్పేసి ముందుగానే ఆలోచించి ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్టానికి సంబంధించినటువంటి అన్ని పోలీస్ స్టేషన్ కూడా దాన్ని ఎలాగా వీళ్ళు యాప్ కూడా తీసుకొచ్చారు. ఏం చేశారంటే ఎలాగ ట్రోల్ చేశారు, ఒకసారి మీకు ఒక ఆడియో వినిపిస్తా సార్. యాప్ గురించే కొత్తగా దిశా చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది, దిశ యాప్ వచ్చింది. ఈ రోజు దిశా చట్టం కాస్త పక్కకి వెళ్ళిందో మరి ఏం చేశారో తెలియదు. దిశ యాప్ ను బయటకు తీసుకొచ్చి దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో 3 సార్లు ఇలా ఊపితే చాలంటే దిశ యాప్ తెలిసిపోతుందంట, వాళ్ళు ఎక్కడున్నారో తెలిసిపోతుందంట. ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు? మీ ఎదురుగా కనిపించిన దుండగుల్ని మీరు అరెస్ట్ చేయలేని దుస్థితిలో ఈ రోజు పోలీస్ వ్యవస్థ ఉంది. ఇనాగ్రేట్ చేశాను శక్తి యాప్. ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి 3 సార్లు షేక్ చేసిన ఆటోమేటిక్ గా రిజిస్టర్ అయిపోతుంది. విన్నారా అనిత గారు? వినుంటారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది? అదే వినుంటారా? కంప్యూటర్ లో Ctrl+C Ctrl+V అంటారు. Ctrl+C అంటే కాపీ చేసి, Ctrl+V అంటే పేస్ట్ చేయడం. ఇది దిశా చట్టాన్ని శక్తి అని చెప్పేసి తీసుకొచ్చారు, అంతే, ఇంకేం చేయలే. కానీ ఆ రోజు ట్రోల్ చేసిన విధానము 3 సార్లు ఊపితే, మరి ఈ రోజు ఏం ఊపుతున్నారండి?
దయచేసి వంగలపూడి అనిత గారు సమాధానం చెప్పాలి. Right. నెక్స్ట్ సార్ ఒక చిన్న విషయం చెప్తాను. Right. అంటే చెప్పండి. ఈ రోజు నేను చూసా, అంటే ఈ సందర్భం కాదు Yes, yes. కానీ ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతున్నారో చెప్పడం నా ధర్మం కాబట్టి ఒకసారి చెప్తాను. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ చూశాను సార్ నేను. ఈనాడు న్యూస్ పేపర్ నాకు ఒక షాకింగ్ విషయం కనిపించింది. సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పేదలకి మధ్యతరగతి వాళ్ళకి, అదే జిఎస్టీ తగ్గించారు కదా, దాంట్లో ఫస్ట్ పేజ్ లో యాడ్ వచ్చింది. యాడ్ వచ్చింది చూసా. యాడ్ లో చాలా మంచి పని. ఓకే, ముఖ్యమంత్రి గారిది ప్రధానమంత్రి గారిది ఫోటో వేసుకున్నారు. ఓకే, అది చట్టబద్ధంగా వేసుకోవచ్చు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వేసుకుంటారు. కానీ పైన నేను చూస్తే రెండు చిన్న చిన్న తలకాయలు ఉన్నాయి. ఆ తలకాయలు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో, నారా లోకేష్ గారి ఫోటో. వాళ్ళ ఫోటోలు ఎంత ఏం సార్ ప్రోటోకాల్ ఏంటి అంటే వీళ్ళ ఫోటోలు వేయచ్చా? వేయకూడదు, అది ప్రోటోకాల్ కాదు. మీరు మంత్రుల ఫోటోలు వేయకూడదు. అయినా కూడా ఈనాడులో ఈ ఫోటోలు వేశారు. సరే, ఈనాడు ఆయన ఏమైనా వేసుకుంటాడు, మీకెందుకు అంటే ఇది ప్రభుత్వం పైసలు చెల్లించినటువంటి యాడ్, ఇది కరెక్ట్. దాన్ని చట్టబద్ధంగా మీరు వేయాలి. ఒకటి ఇంకో చిన్న విషయం, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఒక ట్వీట్ చేసింది, నాకు నవ్వి పొట్ట చెక్కలైపోయింది. ఏంటి ఆ ట్వీట్ అంటే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి పైన రాసి కింద రాశారు అంటే మేము పెన్షన్లు ఇస్తున్నామని చెప్పేసి ఇంత పెద్ద సోది రాశారు. అసలు సూపర్ 6 కి పెన్షన్లకి సంబంధం ఏముంది? సూపర్ 6 లో పెన్షన్లు ఉన్నాయా? లేవు. అంటే నేను ప్రజల్ని ఎలా మభ్య పెడుతున్నారు అన్న విషయాన్ని చెప్తున్నా. ఓకే, చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి వచ్చారు, టీ కాచారు, టీ తీసుకొచ్చి మా చేతులకు ఇచ్చారు, సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రజలు మభ్య పెట్టాలని చెప్పేసి సూపర్ 6 గురించి మాట్లాడారంట. ఆ సూపర్ 6 తో చేసిన మోసాల గురించి మాట్లాడారంట. టీ కాసి చేతిలో పెడితే సూపర్ 6 సూపర్ హిట్ అంట. నెరీ ఇంత ఘోరంగా ప్రజల్ని అమాయకులు చేస్తుంటే నేను ఒక విషయం సార్, ఇప్పటికైనా వైసీపీ ఫ్రంట్ ఫుట్ లోకి రావాలి, వస్తుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు పెట్టినటువంటి మభ్య పెట్టే ప్రయత్నాలు ఏదో చేస్తున్నారో వాటిని అక్కడికక్కడే కడిగి పడేస్తున్నారు. అండ్ ఇంత విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక విషయం మాత్రం వైఎస్ఆర్సీపీకి అన్న తేడా ఉందా? చాలా తేడా ఉంది. అంటే ఆ దుష్ప్రచారాలను తిప్పికొట్టలేక ఏముందిలే ప్రజలు 2024 నిర్లక్ష్యంతో వ్యవహరించారు కదా. 2024కి ముందు ఎలక్షన్లకి ముందు చాలా నిర్లక్ష్యంగా ప్రజలకి మేము మంచి చేశాము, ప్రజలు మాకు చేస్తారా అనుకుంది వైసీపీ. ఎప్పుడు కూడా ఈ లెవెల్లో తిప్పికొట్టలే. ఈ రోజు ఏం చేస్తున్నారు? లేదు ప్రతి విషయాన్ని సార్ ఈ రోజు ఒక చిన్న పని చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఒప్పుకుంటే అదే ఆయన కాన్స్టిట్యున్సీలోనే ఆయనని ఒకసారి రెసిగ్నేషన్ ఇచ్చి మళ్ళీ అక్కడే నిలబడమని చెప్దాం. ఆయనకి డిపాజిట్లు దక్కుతాయా చూద్దాం. గెలవరా? డిపాజిట్ గెలవడం కాదు, డిపాజిట్ ఏది పిఠాపురంలో ఒకటి. రెండో విషయము గౌరవం కాదు, మీరు కొత్త పాయింట్ తీసుకొచ్చారు. అంత నమ్మకం ఏంటి మీకు? అంత నమ్మకం ఏంటంటే పిఠాపురంలో ప్రజలు, ఇక చెప్పకూడదు కానీ ఉమ్మేస్తున్నారని చెప్పను నేను, కానీ పిఠాపురంలో ప్రజలు చాలా అంటే చాలా ఈయన మీద కోపంగా ఉన్నారు. ఎందుకు కోపంగా ఉన్నారంటే నేను పిఠాపురం వెళ్ళిన వాడిని, అవును మీకు తెలిసే ఉంటది. నేను అక్కడ ప్రజలతో మాట్లాడిన వాళ్ళని, వాళ్ళ పేర్లు నాకు గుర్తున్నాయి ఈ రోజు కూడా, వాళ్ళ ఫోన్ నెంబర్లు నా దగ్గర ఉన్నాయి ఈ రోజు కూడా. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో ఈ రోజు ఫోన్ చేసి ఒక వ్యక్తి ఏమంటాడు, అన్నా మీరు వచ్చినప్పుడు వస్తువులు పెరిగిపోయినాయి అన్న, నేను క్షమించన్నా ఈ రోజు ఇంకా పెరిగిపోయినాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విలువ మాకు తెలవలేదు అంటే నేను ఒకటే చెప్పా, సంవత్సర కాలంలోనే మీకు ఇంత పెద్ద అది వెలిగింది, రాబోయే 4 ఏళ్ళు ఇంకా ఇట్లనే ఉంటుంది అని చెప్తే అవునన్నా తప్పు చేసినాము, ఓటు అన్న ఆయుధాన్ని తప్పుగా వాడినాము, ఇక రాబోయే రోజుల్లో ఏమవుతుందో అంటున్నారు. అంటే ప్రజల్లో వ్యతిరేకత అన్నది ఈ రోజు కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నది? ఆయన సినిమాల మధ్యలో బ్రేక్ లో వచ్చినట్టు వస్తున్నాడు, రాజకీయాలు చేస్తున్నాడు. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారా మీరు? ఇంకోటి అబ్జర్వ్ చేశారా? 10వ తారీఖు లోపల ఒకసారి వస్తాడు పవన్ కళ్యాణ్ గారు, 10వ తారీఖు లోపల వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. జీతం వచ్చినట్టు అట్లా కాదు, ఆయన పెట్టుకున్నాడు 10వ తారీఖు లోపల వస్తాడు. ఇంకోటి చివరి మంత్లో చివరి వారం ఉంటుంది కదా, అందులో వస్తారు. సేమ్ షర్మిల గారు లాగా, షర్మిల గారు కూడా అదే ఫాలో అవుతున్నారు. వీళ్ళిద్దరు కూడా అదే, ఎందుకంటే నన్ను మర్చిపోతారు. జీతం తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టుగా ప్రజలు 10వ తారీఖున ఏమైనా జీతం తీసుకుంటున్నారు, ప్రజలు మర్చిపోకుండా. మీరేమో ఫెయిల్ అంటున్నారు. అక్కడ ఓజీ సక్సెస్ మీట్ లో ఈ రోజు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అది అయితే చాలు కదా, హిట్ అయితే సక్సెస్ మీట్లు పెట్టుకుంటే. అవి ఎవరికి అవసరం లేదు సార్. ఓజీ సక్సెస్ అయిందా లేదా, కలెక్షన్లు ఎంత వచ్చాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేసింది, బ్రేక్ ఈవెన్ అయిందా లేదా, ఇవి చాలా ముఖ్యం సార్. అది రాజకీయాలు వదిలేసి ఆ ఓజీనో అదే ముఖ్యం సార్ రాష్ట్రానికి. మీకు అర్థం కావట్లేదు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ సినిమాలు ముఖ్యం, మంత్రులు కూడా, ఈవెన్ మంత్రులు జనసేన నేతలు గ్రూప్ కాల్స్ లో మాట్లాడుకున్నారు. హరిహర వీరమలను మనం ఎలా హిట్ చేయాలి, ఎన్ని టికెట్లు కొనాలి, ఒక్కొక్క టికెట్ ఎంత మందికి అమ్మాలని మాట్లాడుకున్నారు. ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది ఎంత ముఖ్యం రాష్ట్రానికి మీకు అర్థం కాదు. రాష్ట్రానికి సమస్య పవన్ కళ్యాణ్ గారి సినిమానా? ఖచ్చితంగా పేదవాడు కదా.
సూపర్ 6 కాదా? వాళ్ళు మాట్లాడలేదే, అందులో ప్రజల సమస్యలు ఏం మాట్లాడలేదే. హరిహర వీరమల్లు అనే సినిమాని మనం ఎన్ని టికెట్లు కొనాలి, థియేటర్లు ఎలా ఫుల్ చేయాలి, ఎంత కలెక్షన్లు రాబట్టాలి, హిట్ చేయడానికి మనం అంతా నాయకులంతా ఏం చేయాలని గ్రూప్ కాల్ మాట్లాడుకున్నారు. ఆడియో లీక్ అయింది, వినలేదా మీరు? మీరు ఏమంటున్నారంటే ప్రజల్ని బహిరంగంగా మోసం చేస్తున్నాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు, అంతే కదా? అది నేను చెప్పలేను సార్. మీరు చెప్పిన అర్థం అదే వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ప్రజలే నిర్ణయించాలి 2029 అంతే, ఇంకంతే. ఏం లేదు. ఇంకా జమిలీ ఎలక్షన్ లో ముందుగా వస్తే ప్రజలు గట్టిగా ఇస్తారు. ఈసారి రెండు చోట్ల కమిలిపోయే తీర్పిస్తారు. 2 చోట్ల కాదు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు 3 చోట్ల నిలబడాల్సి వస్తుంది. రైట్. ఎస్ నాగమల్లేశ్వరి గారు, ఏడాది పాలనకి సంబంధించినటువంటి డేటా మాత్రమే వినిపిస్తున్నాను మేడం. 380 హత్యలు, రాజకీయ హత్యలు 17, అందులో అనుమానాస్పద మృతులు 16, బాలికలు మహిళలు 9, అనుమానాస్పద మృతుల్లో పురుషులు 7, అత్యాచారాలు 187, హత్యాచారాలు 15. మన దగ్గర ఉన్నటువంటి డేటా ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రి గారు పనిచేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు అసలు ఏమైనా శాంతి భద్రతలపైన దృష్టి పెడుతున్నారా? ఏం జరుగుతోంది? నేరస్తులకు నేరగాళ్లకు పండుగ, మిగతా వాళ్ళకి ఎక్కడుంది పండుగ? అందరికీ దండగేనా? సార్, మీకు ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఇవాళ హోంమంత్రి గారు ఉన్నారా లేదా అనేది చెప్పేశారు కదా. మీరు మాట్లాడినటువంటి ఒక నిజం ఏంటంటే ఒక పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ సిస్టమ్ కానీ పని చేయట్లేదని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. వాళ్ళే గత ప్రభుత్వంలో అంటే అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పినటువంటి విషయం, అది కూడా హోంమంత్రి గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 10 నెలల క్రితమే 1600 అగత్యాలు జరిగాయి, 185 హత్యలు జరిగాయి, 15 అత్యాచారాలు జరిగాయి అని చెప్పేసి చాలా క్లారిటీగా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ గంటకి 3 అగత్యాలు ఆడబిడ్డల మీద జరుగుతున్నాయి. ఈ 10 నెలలు 6 నెలలు కంపేర్ చేసుకుంటుంటే ఇంకొక 20,000 చినుకలు పైనే ఉంటాయి. సో డెఫినెట్ గా గంటకి 4 అగత్యాలు ఆడబిడ్డ మీద జరుగుతున్నాయంటే మనం ఈ డిబేట్ చేస్తున్నటువంటి హోంశాఖ రాష్ట్రంలో ఈ గంటలో 4 అఘాయిత్యాలు ఆడబిడ్డల పైన ఈ గంటలో. ఇప్పుడు ఈ డిబేట్ అయిపోగానే ఇంకొక ఆడబిడ్డ మీద అగత్యాలు నలుగురు ఆడబిడ్డల మీద అగత్యాలు జరుగుతున్నాయి అని అంటే ఈ రాష్ట్రంలో హోంశాఖ పనిచేస్తున్నట్ట పనిచేయలేనట్ట? చంద్రబాబు నాయుడు ఇళ్లలో జరిగింది కదా, ఏమన్నా అరెస్ట్ చేశారా? దానికి ఏమన్నా సంబంధించి ఏమన్నా వీళ్ళు వెళ్ళి ఎవరన్నా పరామర్శించారా? ఆ బిడ్డలకి ఏమన్నా హామీలు ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళ ఉన్మాదులే 14 మంది కలిపి ఒక ఆడబిడ్డని మైనర్ బాలకిని, అది కూడా ఆలపాటికి సంబంధించినటువంటి అతనికి సంబంధించిన ఒక కూతుర్ని అంత లావున వాళ్ళని మార్చి రేప్ చేసినా కూడా ఆ బిడ్డ మొన్నే డెలివరీ అయిన విషయం అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఏం చేశారు తెలుసా సార్ మీకు? ఇప్పటి వరకు ఆ బిడ్డ ఎక్కడుందో పోనీ ఎవరికన్నా తెలుసా? ఆ బిడ్డని వెళ్ళి కలవడానికి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. ఆ చిన్న బిడ్డ ఆ పురిటిలోనే ఆ పాలు కూడా ఇచ్చేటువంటి భాగ్యం కూడా లేకుండా ఆ బిడ్డను తీసుకెళ్లి ఎక్కడ వేస్తారో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అంత ఇబ్బంది కలుగుతున్నటువంటి ఒక ఆడబిడ్డని వెళ్ళి మీరు కలవడానికి వెళ్లే వాళ్ళని కూడా ఎందుకు కలవనీయకుండా చేస్తున్నారు? ఏం భరోసా ఇస్తే ఏమైంది ప్రభుత్వానికి? రాష్ట్రంలో తెలిసిపోతాయనా? భరోసా ఇస్తే వీళ్ళు వెళ్ళి కనీసం ఆ బిడ్డను పరామర్శించి జరుగుతున్నాయనంటే సార్ చాలా సిగ్గుపడాలి. అందులో మహిళా హోంమంత్రి అయ్యుండి ఆవిడ మహత్తల్లి ఏ రోజు అసెంబ్లీలో ఇదిగో ఆడబిడ్డలకి ఇంత అన్యాయం జరుగుతుంది, ఆడబిడ్డలకి ఇంత ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని ఒక్క రోజు కాకపోతే ఒక్క రోజైనా ఆవిడ అసెంబ్లీలో మాట్లాడాల. ఆవిడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం జపం చేయడానికి ఇప్పుడు కొత్తగా ఏంటంటే కులాల కోసం ప్రస్తావిస్తుంది ఆవిడ. ఎంత నిసిగ్గుగా అసెంబ్లీలో కులాల ప్రస్తావన తేకూడదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా చౌదరిని బట్టి రెడ్డి వస్తుంది, రెడ్డిని బట్టి ఇంకొకటి వస్తుంది. అంటే వాళ్ళు నేను ఒక వీడియో చూశాను, ఆ అబ్బాయి వచ్చి నా పరిస్థితి ఎలా ఉందంటే నా కులం ఇది కాదు, నా కులం ఇది అని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి పరిస్థితిని ఆవిడ ఇవాళ అసెంబ్లీలో కూర్చొని చేస్తున్నటువంటి పనులు. మీకు అర్థం కావట్లేదు. హోంమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి తల్లికి అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి చెల్లికి అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి హోంలో వేలు పెట్టి ఆయన కుటుంబ సభ్యుల్ని పట్టించుకోరు. ఇది
హోం అంటే అదే, హోం బాధ్యతలంటే అదే అనుకున్నారో ఏమో నాకు తెలియదు సార్, కానీ ఇవాళ మేడం గారు చాలా చక్కగా ఇవి వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కాదు భద్రత కలిగించాల్సిందే, వీళ్ళు ఆ భద్రత కలిగించరు. రాబో రోజులలో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి ఆ కుప్పం ఎమ్మెల్యే గారే గాని, మంగళగిరి ఎమ్మెల్యే గాని, పిఠాపురం ఎమ్మెల్యే గారికి గాని, లేదా పాయకరావుపేట ఎమ్మెల్యే గారు గాని, వీళ్ళకి ప్రజల నుంచి అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల నుంచి ప్రజల నుంచి కాపాడాల్సినటువంటి పరిస్థితులు రాబో రోజులలో వస్తాయి. మీరు చూడలేదా మధ్యకాలంలో గంగపుత్రులు ఎలా ఆపారు అనే విషయం మీరు చూసారా? బుర్ర పాడైపోయి వచ్చి మీడియా ముందు సాక్షిని ఎత్తుక్కుంటుంది ఆవిడ. ఏది సాక్షి, ఏది సాక్షి, ఏది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కావాలా అన్నారు, ఆఖరికి ఆమెకి అయింది. ఒక హోం మంత్రికి నీ సొంత నియోజకవర్గంలోనే జనాలు నిలబెడుతున్నారు అని అంటే మీ పరిపాలన ఎట్లుందో ఇప్పటికి కూడా మీరు చెక్ చేసుకోలేకపోయారు అనుకోండి, ఇంకా ఇంత దౌర్జన్యంగా ఉంటది. అప్పుడు జర్నలిజము లేకపోతే హైకోర్టులు లేకపోతే సుప్రీం కోర్టులు వచ్చి వీళ్ళని కాపాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే పక్క దేశంలో ఎక్కడో చూశాను, అసెంబ్లీ నుంచి ఈడ్చుకొని వచ్చి జనాలు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఎమ్మెల్యేలని. నాకు అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాలు హోంమంత్రి గారి పని, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమే హోంమంత్రి గారి పని. వ్యక్తిగత విషయాలు సార్, ఎవరు వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు సార్. ఇవాళ అదే వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అని అంటే ఇంకా నేను అనకూడదు. సొంత భర్త మీద ఆవిడ దొంగతనం కేసు పెట్టింది. ఏంటి దాన్ని ఏమంటాలి? ఏంటి మేడం, మళ్ళీ చెప్పండి, సరిగా వినబడలేదు. సొంత భర్త మీదే దొంగతనం కేసు పెట్టింది ఆవిడ. లేదో కాదో కనుక్కోండి, చెక్ చేయమనండి. ఆల నియోజకవర్గంలో ఉన్న వాళ్ళ మీద రేప్ కేసు పెట్టింది ఆవిడ. అవునో కాదో రీచెక్ చేయండి. టోల్గేట్ సీను అనేటువంటి ఒక వ్యక్తి చెక్ బౌన్స్ కేసు మీద 70 లక్షలు చెక్ బౌన్స్ వేశారు ఆవిడ మీద. మీరు ఏఎంఆర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం వీళ్ళందరినీ క్రిమినల్ చిట్టాలే. ఇక్కడ ఎవరు సుతపూసలు లేరు. వీళ్ళు రాష్ట్రాన్ని బాగు చేస్తారు, లేకపోతే హోంశాఖలో మాకు ఇచ్చేశారు, ఈ హోంశాఖని మేమేదో ఉద్ధరిస్తామంటానికి ఏం లేదు సార్. అందరూ దొంగల ముట్టాలే. వీళ్ళు వచ్చి ఇవాళ నీతి పాటలు చెప్తుంటే మన కర్మ ఇవాళ మనం వినాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రతిసారి తల్లి చెల్లి తల్లి చెల్లి దేనికి సార్? రాజకీయాలు చేయాలంటే రాజ్యాంగబద్ధంగా చేయాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేయాలంటే ఆయన ప్రతిసారి వచ్చినప్పుడల్లా 2 గంటలు ప్రెస్ మీట్ పెడతారు. చేతనైతే ఏ ఎమ్మెల్యే గాని ఏ మంత్రి గాని ఒక్కదానికైనా సమాధానం చెప్పమంది. ఆయన నిలదీసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అడుగుతుంటే ఒక్కదానికి సమాధానం చెప్పరు. వచ్చినప్పుడల్లా తల్లి చెల్లి అని ఇంట్లో ఉన్న భారతం అనుకుని ఆడవాళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడుతుంటే ఎందుకు సార్ మేము ఊరుకుంటాము? దేనికి ఊరుకుంటాము? మీకు పరిపాలన చేయడం చేత కాదు. ఇన్ని అగత్యాలు 31% ఏది ఈ గంజాయి వల్ల మద్యం వల్ల ఎంత మంది ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియకుండా నువ్వు అక్కడికి వెళ్ళి సన్మానాలు ఇక్కడికి వెళ్ళి సన్మానాలు చేసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ఆడబిడ్డల మానాలు ప్రాణాలు పోతుంటే నువ్వు చేయలేకపోతున్నావు అని అంటే ఎందుకు సార్ ఆ పదవి? ఆ పదవికి రాజీనామా చేయమనండి అవన్నీ. ఎంత దౌర్జన్యాలు సార్ అవుతున్నాయి. చిన్న బిడ్డలని రేప్ చేస్తున్నారు. చంపేసిన శవాలను కూడా తిరిగి తేలేకపోతున్నటువంటి చేతగాని ప్రభుత్వం. ఈయనేమో వచ్చి సినిమా షూటింగ్లలో ఉంటారు. మొన్న ఎవరో అంటున్నారు ఏంటిది ఫంక్షన్ లో కత్తి పట్టుకొని తిరిగితే తప్పేంట? కత్తి పట్టుకొని నువ్వు తిరిగిన తర్వాత చాలా థియేటర్ల స్క్రీన్లు కత్తులతో కట్ చేశారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు గానీ ఆ థియేటర్ల వాళ్ళు గానీ ఎంత ఇబ్బంది పడతారు. నువ్వు బైకులు రైస్ చేయాలి, నీ గాల్లో ఎగరేయాలి అన్న తర్వాత నీ సినిమా ఫంక్షన్ కి వెళ్ళిపోయి 2 బిడ్డలు ప్రాణాలు తీసుకున్నారు. నువ్వు అత్యున్నత పదవిలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి చేసేది 30,000 మంది హాస్పిటల్ తప్పిపోయారన్నారు. ఏది సార్? వాళ్ళు ఏది సార్? ఆ రోజు నిందేసి ఇవాళ నాకు ఫీవర్ వచ్చింది, నాకు జ్వరం వచ్చింది అని పోయి పక్క ట్రీట్మెంట్ కావాలా? ఈ రాష్ట్రం ఎమ్మెల్యే పక్క రాష్ట్రంలో ట్రీట్మెంట్లు కావాలా సార్? వీళ్ళకి హాస్పిటల్స్ లేవేమో మేడం విజయవాడలో. ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీని అరే విజయవాడలో మంచి హాస్పిటల్ లేకపోతే ఆయన హైదరాబాద్ కు వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎయిర్పోర్ట్ లో కత్తితో దాడి చేస్తే గాయమైతే ఆయన అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకూడదు, ఎటువంటి ఆందోళన జరగకూడదు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదని డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇక్కడ హాస్పిటల్స్ లేవా అని మాట్లాడిన వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు జ్వరానికి పారిపోయి వచ్చేసారు. ఈ వీళ్ళ
ప్రజలకి నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి మేడం. మీరు ఒక నిమిషం మాట్లాడండి, తర్వాత శేఖర్ రెడ్డి సార్ మాట్లాడండి. ఒక చిన్న విషయం నేను conclude మాటి మాటికి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. సార్ వీళ్ళ దగ్గర ముఖ్యంగా వంగలపూడి అనిత గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద వేలు చూపించడానికి ఒకటి కూడా కారణం లేదు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేలు తల్లి చూపించాలి. చెల్లి 2 కారణాలు ఉన్నాయి కదా. ఏంటి సార్? తల్లి అదే చెల్లి, ఆ చెప్తున్నా. 2 బాగా రోజు అదే వాడుకుంటారు కదా. చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశారు అని చెప్పడానికి ఒక్కటంటే ఒక్క తప్పు కూడా లేదు. 1,00,000 కోట్లు అన్నారు. ఆ 1,00,000 కోట్లు 500-400 కోట్లకి వచ్చింది. అది కూడా ఏంటి, రాబోయే రోజుల్లో ఆటోమేటిక్ గా అది అప్పులాగా అనుకోండి, అది అది తీరిపోతుంది. కూడా పోతుంది. ఆ నిజం ప్రజల మధ్యలోకి వచ్చేసింది, ప్రజలకు తెలిసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం వేలు చూపిస్తామో, ప్రజలకి మంచి చేశాడని వేలు చూపిస్తామా, ప్రజలకి ఏ రోజు ఏ నాయకుడు చేయనటువంటి డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్లోకి డబ్బులు పంపించాడని చెప్పాలా? ఏం చెప్పడానికి లేదు. కాబట్టి ఏం చేస్తున్నారు, తల్లి చెల్లి తల్లి చెల్లి తల్లి. కానీ ఒక విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం ఏంటి? ఆ సంస్కారం అంటే ఏ రోజు కూడా ఆయన తన టెంపర్మెంట్ ని లూజ్ చేయాలి. ఇంత దారుణంగా మాట్లాడుతున్న వంగలపూడి అనిత గారి గురించి ఏ రోజు ఆయన కాదు, మీరైనా సరే నేనైనా సరే ఎప్పుడు మనం ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు, ఆమె కుటుంబం గురించి కూడా మాట్లాడలేదు. అది మా సంస్కారము, మా సంస్కారంలో మేము ఉంటాం. కానీ మీరు కుసంస్కారులు ఈ రోజు కనిపిస్తున్నది. మీరు మాట్లాడితే తల్లి చెల్లి అంటారు. చివరిగా ఒక చిన్న మాట రాజయ్యపేట, నిజం సార్, ఈ ఒక్క మాట నేను చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు సోదరీమణులకి నిజంగా దండం పెట్టాలి. కరెక్ట్. వాళ్ళు ఒక హోం మంత్రిని రోడ్డు మీద నిల్చుండబెట్టారు. నువ్వు మాకు చేస్తానన్న పని చేయలేదు అని చెప్పేసి హోం మంత్రిని వాళ్ళ మీద అయితే సోషల్ మీడియా కేసులు పెట్టలేరు కదా, నిలదీశారు. సార్ కేసులు పెడితే నెక్స్ట్ ఓటేయారు సార్. ఓటేయకపోతే డైరెక్ట్ గా అదే నేను అనేది, ఏదో కేసు పెట్టేద్దాం అనుకుని సోషల్ మీడియా అది కూడా జరుగుతుంది. అది కూడా జరుగుతుంది. పోలీస్ అంటే కొంతమంది అంటున్నారు పోలీసులు పెట్టి బెదిరిస్తున్నారంట. అది నిజమా కాదు? శేఖర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలందరూ కూడా మైనింగ్ దగ్గర నుంచి సార్ చివరికి కాంట్రాక్ట్ల వరకు మొత్తం వసూలు చేసుకుంటూ బెదిరింపు దూరంలో ఉన్నారు సార్. లోకేష్ గారేమో రెడ్ బుక్ పేరుతో ప్రత్యర్థులు ఎలా వేధించాలి అని చూస్తున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారేమో ఆకాశంలో మేడలు కడతా ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారేమో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు సార్. ఇక వంగలపూడి అనిత గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడంలో బిజీగా ఉన్నారు సార్. కానీ పోలీసులు మాత్రం ఈ రోజు పోలీసింగ్ అనేది చితకలు పడిపోయింది సార్. రౌతు మెత్తనైతే గుర్రం కుంటికాల మీద కూడా పరిగెత్తుద్దాం సార్. ఆ విధంగా వంగలపూడి అనిత గారి అసమర్థత అనేది ఖచ్చితంగా ఈ రోజు పోలీసింగ్ వ్యవస్థ మొత్తం దారి తప్పింది సార్. సార్ మీరు గమనించారో లేదు సార్, రాష్ట్రంలో 2024 జూన్ నుంచి నేటి వరకు జరిగినటువంటి అన్ని క్రైమ్స్ లో మెజారిటీ క్రైమ్స్ తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళే చేస్తున్నారు సార్. మెజారిటీ క్రైమ్స్ అధికారం అండగా వాళ్ళ కార్యకర్తలే చేస్తున్నారు సార్. చివరిగా మాట సార్, వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వీళ్ళందరూ వీళ్ళ పనులు చేసుకుంటుంటే ఆఖరికి మీరు పండగ అని అన్నారు కాబట్టి చెప్తున్నాను సార్. 24/8/2025 సార్ రాష్ట్రంలో బెదిరింపులు చేస్తూ హత్యలు చేస్తూ వసూళ్ల పర్వానికి లేవనెత్తినటువంటి రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి, పెరోల్ ఇచ్చినటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి శ్రీకాంత్ కి పెరోల్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, హోంమంత్రి గారు ఒక థ్యాంక్స్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఎస్ సార్, అలాంటి ప్రభుత్వం నుంచి మహిళలకి అదే విధంగా సామాన్యులకి రక్షణని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? రైట్ సార్, రైట్. ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం? థాంక్యూ సార్, థాంక్యూ. దొంగలకి, డకాయిట్లకి, రౌడీ షీటర్లకి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం అని ఇక్కడ తేటతెల్లం అయిపోతా ఉంది సార్. రైట్ సార్, రైట్. శేఖర్ రెడ్డి గారు సమయం మించిపోయింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. పాషా గారు థ్యాంక్ యూ అండి. నాగమల్లేశ్వరి గారు థ్యాంక్ యూ మ్యామ్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.